హలో అండి. చేపలు కడగటం చాలామందికి తెలియదు కదా. అంటే ఇప్పుడు వచ్చే పిల్లలకి చాలామందికి అర్థం కాదు ఎలా కడుక్కోవాలని. వాళ్ళు కట్ చేసి ఇచ్చినా కూడా కొంచెం చేతగాక సరిగా తెలియక అలాగా కొంచెం వాసనగా అట్టుంటాయి చేపలు. అందుకని చెప్పి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి క్లియర్గా చివరి దాకా. చేపలు ఎంత నీట్గా కడగచ్చో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వాళ్ళు కడిగిచ్చినా కూడా మనకి పైన తీసిస్తారా, ఒక ముక్కకి ఎంత ఉంటుందో చూడండి. అవన్నీ ప్రతి ముక్క మనము చూసి క్లీన్గా తీసేసుకొని ఉప్పేసి బాగా రుద్దాలి. ఫస్ట్ బాగా రుద్దేసి ఇవన్నీ ప్రతి ముక్కని చెక్ చేసుకొని బ్లడ్ అదంతా ఉంటుంది. దాన్ని కూడా శుభ్రంగా పోయేటట్టు ప్రతి పీసు నీళ్ళ కింద పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం కూడా క్లీన్గా చేసుకోవాలి. అది చూడండి లోపల అలాగా ముళ్ళల్లో ఇరుక్కొని ఉంటుంది. దాన్ని కూడా శుభ్రంగా పోగొడితేనే మనకి కూర టేస్టీగా నీసు వాసన లేకుండా బాగుంటుంది చేపల కూర. అందుకని తెలియని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. చేపలు కడిగేది కూడా చూపియాలా అని అనుకోవద్దు. చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు పిల్లలు వాళ్ళకైతే సిటీల్లో ఉండి అసలు అర్థం కాదు కదా. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటానే మళ్ళీ పెళ్లి చేస్తుంటారు. చదువులు అయిపోయినాక జాబులు అంటారు. జాబులు అయిన తర్వాత పెళ్ళిళ్ళని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి అక్కడికి పోయి వంటలు చేసుకోవాలంటే చేపలు అంటేనే ముందే భయం, మాకు రాదనేస్తున్నారు. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి. శుభ్రంగా నేను ఎలా కడుగుతున్నానో అలా కడుక్కోండి. వీడియోలకి వ్యూస్ అయితే చాలా వస్తున్నాయండి. లైక్స్ రావట్లేదు. మీ లైక్స్ కోసం ఎదురు చూస్తున్నాను. నచ్చట్లేదా దేవి ఆంటీ ఛానల్లో చూపించే వంటలు అవి? లైక్ చేయటం మర్చిపోతున్నారు. నాకు అర్థం కాలేదు. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు లైక్ చేసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఈ వీడియోలని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి అలాగా మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలన్నిటినీ, ముందు నీళ్ళు వేయకూడదు, ముందు ముక్కల్ని ఉప్పు వేసి బాగా రుద్దాలి. రుద్దిన తర్వాత నీళ్లు పోసి నీళ్ళల్లో 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. చూడండి నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడగండి. అలా వస్తేనే ఆ వాసన లేకుండా బాగుంటుంది చేప. ఇదిగో చూడండి. ఇప్పుడు లాస్ట్ కొంచెం వెనిగర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే. నేనైతే వెనిగరే వేస్తాను. వెనిగర్లో ఒకసారి వెనిగర్ వాటర్లో కడిగేసి ఉంచి మళ్ళీ రెండోసారి మామూలు నీళ్ళల్లో కడిగి తీసి పెట్టేస్తే ముక్కలు చూడండి ఎలా వచ్చినాయో ఎంత నీట్గా.